పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ నాయకులకు, జన సైనికులకు, వారి కుటుంబ సభ్యులకు, వేదిక అలంకరించిన అందరికీ నమస్కరించుకుని ముందుగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనందరం కూడా జనసేన పార్టీ మనకిచ్చిన అవకాశం ద్వారా ప్రజలకి దగ్గరై అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. అందులో మనం గుర్తించాల్సింది ఒక బాధ్యతగా మరి ఈరోజు జరుపుకుంటున్న వేడుకలు. ఒక భారతీయుడిగా, ఒక పౌరుడిగా దేశం కోసం త్యాగం చేయడం కోసం మనందరం కూడా ఒక అంకిత భావంతో పనిచేయాలని మన నాయకుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు. భారతీయుడిగానే మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఇంత విశాలమైన మన భారతదేశంలో ఎవరు నివసిస్తున్నా కూడా, ఎంత దూరంలో ఉన్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ కులానికి సంబంధించిన వ్యక్తులైనా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తులైనా, అందరం కూడా మనం భారతీయులుగా మన దేశం కోసం మనం నిలబడాలి. ఒక భారతీయత అనేది భావన మనందరిలో రావాలి. చిన్న చిన్న సమస్యల గురించో, రాజకీయంగా కానివ్వండి, స్థానికంగా కానివ్వండి, ప్రాంతాల వారీగా కానివ్వండి, అటువంటి సమస్యల్ని అధిగమించి కొన్ని సందర్భాల్లో మనందరం కూడా ఒక పెద్ద మనసుతోటి మన భారత మాత కోసం, మన దేశం కోసం మనందరం కూడా పనిచేయడానికి సంసిద్ధం అవ్వాలి. అది చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు చాలా చక్కగా చెప్పాడు మన విజయశేఖర్. ఏ విధంగా రాజ్యాంగ నిర్మాణం కోసం 3 సంవత్సరాలు వాళ్ళ కాల వ్యవధి వెచ్చించి, సెలవు అనేది లేకుండా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్లో ఆ రోజున మనకి స్వాతంత్రం ఏర్పడిన తర్వాత చర్చించుకుని భావి తరాల కోసం ఉపయోగపడే విధంగా మన రాజ్యాంగం ఏ విధంగా నిర్మించారనేది. పవన్ కళ్యాణ్ గారికి పుస్తకాలంటే మీకు చాలా ఇష్టం, మీ అందరికీ తెలుసు. నాకు ఆయన ఇచ్చిన విలువైన గిఫ్ట్ ఏంటంటే, ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ 5 వాల్యూమ్స్ ఉంటాయి. 5 వాల్యూమ్స్ లెదర్ ఎడిషన్గా దాన్ని తయారు చేయించి ఒక 2 సంవత్సరాల క్రితం నాకు పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి సందర్భంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే విషయంలో ఏ విధంగా వాళ్ళు చర్చించి ప్రతి అంశాన్ని లోతుగా తనమననే భావన లేకుండా దేశం కోసం ఎట్లా ఉపయోగపడుతుంది, మన ప్రజల కోసం ఎట్లా ఉపయోగపడతాయి ఈ అంశాలను దానిపైన ఆలోచించుకుని అంత గొప్పగా వాళ్ళు ఆ రోజు మన రాజ్యాంగాన్ని నిర్మించారు. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్ 3 సంవత్సరాలు మన సెంట్రల్ హాల్లో పార్లమెంట్లో జరిగినప్పుడు ఎంతోమంది మహనీయులు మాకు పదవులు వద్దు, కానీ మేము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మేము మెంబర్లుగా ఉండి మా వంతు మేము దీనికి కృషి చేస్తామనే భావనతోటి మహనీయులు ఎంతోమంది ముందుకు వచ్చి ఆ రోజు నిలబడ్డారు. ఆ స్ఫూర్తిని మనం గుర్తు చేసుకోవాలి. ఇదేదో కేవలం ఒక పుస్తక రూపంలో ఉంది మన రాజ్యాంగం అని కాదు. రాజ్యాంగంలోని స్ఫూర్తి కాగితాలకే పరిమితం కాకూడదు, మన మనసులో ఉండాలి, మనం చేస్తున్న కార్యక్రమాల్లో ఉండాలి, మనకి విజ్ఞత ఇవ్వాలి, సహనం ఇవ్వాలి. దాని ద్వారా పాలకులుగా మనం ఉన్నప్పుడు 10 మందికి న్యాయం చేసే విధంగా మనం పనిచేయాలి. దానికోసమే రాజ్యాంగం. కేవలం ఏదో కావాలని కొన్ని సమస్యలు సృష్టించుకుని కోర్టుకి వెళ్ళిపోతే కోర్టులో దాని గురించి తేల్చుకుందాం అనే విషయాలు మనం రీసెంట్గా చూస్తున్నాం. చాలా దురదృష్టమైన పరిస్థితులు. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా మనం ప్రజా జీవితంలో అంకిత భావంతో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో జనసేన పార్టీలో చాలా గొప్పగా, ఒక ఆదర్శవంతంగా, రాబోయే రోజుల్లో భావితరాలకు ఉపయోగపడే విధంగా మన నాయకుడితో పాటు కష్టపడి ఒక ప్రయాణం చేయడానికి వచ్చిన వ్యక్తులు చాలామంది ఉన్నారు మన పార్టీలో. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పినప్పుడు అదే గుర్తుకొచ్చింది. గిద్దలలో జరిగిన సంఘటన ఒకసారి మనం ఆలోచించుకోవాలి. వెంకయ్య నాయుడు ఆ రోజు గ్రామంలో ప్రతి గడప తొక్కి, ఎమ్మెల్యే గారు అటు రోడ్డు మీదకి వెళ్తున్నారు, మనందరం పోయి మన గ్రామం నుంచి మనకు రోడ్ వేయమని మనం అడుగుదామని చెప్పి అందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఒక ప్రయత్నం చేశాడు. చివరికి ఒక 6-7 కలిసి రోడ్డు దగ్గరికి వెళ్ళి మన జనసేన పార్టీ కండువాలు వేసుకొని ఎమ్మెల్యే గారిని ఆపి, మరి మా వరకు ఎప్పటి నుంచో మేము ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ సమస్య ప్రస్తావన కోసం మీ దగ్గరికి వచ్చామంటే దుర్భాషలాడి కించపరిచే విధంగా
మరి ఆ రాంబాబు ఆ రోజున రియాక్ట్ అయ్యారు. దాన్ని చూసుకుని అక్కడున్న స్థానిక నాయకులు అతని ఇంటి దగ్గరికి వెళ్ళి అన్ని విధాలుగా ఆయన్ని హింసించి మానసిక ఒత్తిడి తీసుకొచ్చే వరకు పాపం తట్టుకోలేపాడు. అతనికి అండగా ఉండడానికి మరుసటి రోజు మన గిద్దలూరు ఇన్ఛార్జి గారు, సాయిబాబు గారు, అదేవిధంగా ఇతర నాయకులు కలిసి 4 కార్లలో ఆ గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తే గ్రామంలోకి ప్రవేశించనికన్నా వీళ్ళందరూ కూడా అడ్డుపడ్డారు. దాదాపు 300 మంది వైసీపీ కార్యకర్తలు మన నాయకుల్ని ఆ గ్రామంలోకి రానికుండా అడ్డుపడ్డారు. ఎక్కడైనా చూసామని చెప్పండి ప్రజాస్వామ్యంలో ఈ విధమైన పరిపాలన? ఊహించలేము మనం ఆ సంఘటన తలుచుకుంటే. అదే రోజు వీళ్ళు వాళ్ళని ప్రశాంతమైన వాతావరణంలో వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళుంటే మన నాయకులు ఒక భరోసా ఇచ్చేవాళ్ళు ఆ వెంకయ్య నాయుడుకి. వెంకయ్య నాయుడిని వెంట పెట్టుకుని తెచ్చుకునే వాళ్ళు అవసరమైతే ఒంగోలుకి నిలకడగా తన జీవిత ప్రస్తావన, తన బిడ్డల కోసం ఒక తండ్రిగా, తన భార్య కోసం ఒక భర్తగా, సమాజం కోసం ఒక గొప్ప కార్యకర్తగా నిలబడేవాడు వెంకయ్య నాయుడు. అటువంటి వ్యక్తి చివరికి తట్టుకోలేక మరుసటి రోజు ఉదయం వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అందరం కలిసికట్టుగా పోరాడితేనే ఈ మార్పు వస్తుంది. మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి కోసం సిద్ధమయ్యారు కొంతమంది. అందులో ప్రధాన పాత్ర పోషించేది మన రాష్ట్ర ముఖ్యమంత్రి. అటువంటి వ్యక్తి, అటువంటి ఆలోచనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, రాజకీయాల్లో ఎవరు ఇదివరకు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని విధంగా ఆయన ముందుకెళ్తున్నప్పుడు మనందరం కూడా సంఘటన అవ్వాల్సిన సందర్భం ఇది. అందరం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఇది. పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో మనం ఏదో పదవులు ఆశించడం కోసమే కాదు, కేవలం వాస్తవంగా ఏ విధంగా మనకి త్యాగం చేశారో, ఏ విధంగా ఆ రోజు అంతమంది మహనీయులు మన స్వాతంత్రం కోసం పోరాడారో, ఏ విధంగా గుంటూరు కృష్ణా జిల్లాలో ఎంతోమంది మహిళలు ముందుకొచ్చి మెడలో ఉన్న బంగారం తీసి గాంధీ గారికి ఇచ్చి స్వాతంత్రం కోసం వాళ్ళు ఆ రోజు అంకితమయ్యారో వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. తెనాల్లో ఆ రోజు క్విట్ ఇండియా మూమెంట్ అప్పుడు 7 ఆ రోజు ఫైరింగ్లో చనిపోయారు. దాంతో మొదలైంది భారతదేశంలో మొత్తం ఒక అలజడి. అటువంటి ప్రాణత్యాగం చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు మన ప్రాంతం నుంచి. దయచేసి ఇదేదో చిన్న పాత్రగా మీరు భావించబాకండి. ఒక క్రియాశీలక సభ్యుడిగానో లేకపోతే జనసేన పార్టీలో మనం ఒక యాక్టివ్ మెంబర్షిప్గా మనం యాక్టివ్ రోల్ తీసుకున్నామనో, లేదా మనందరికీ ఏదో పదవులు వచ్చినాయి, మనం పోటీ చేసాం, పార్టీలో మనకు కూడా ఒక వేదిక ఉందనే భావనతోటి మనం మిగిలిపోకూడదు. ఇంకా ఏం చేయాలి మనం మన భారతదేశానికి? ఏ విధంగా మనం ఒక త్యాగంతో, ఒక స్ఫూర్తితోటి మనం ముందుకెళ్ళాలనేది మనందరిలోకి రావాలి. అటువంటి భావన వాస్తవంగా ఈరోజున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఊహించుండరు. అయినా కానీ ప్రతి సమస్యకి పరిష్కారం, ఒక సమాధానం మన రాజ్యాంగంలో ఉంది. అదే ఆ గొప్పతనం, అదే ఆ దూరదృష్టి. ఎందుకంటే నిస్వార్థంగా వాళ్ళు చేయగలిగారు కాబట్టి. అదే వాళ్ళకి ఆ రోజు స్వార్థం ఉండుంటే రాజ్యాంగం ఈ విధంగా ఉండేది కాదు. ప్రతి ఒక్కడికి స్వేచ్ఛ ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కడికి కొన్ని హక్కులు ఇచ్చేటట్టు, ప్రతి ఒక్కడికి తన జీవితంలో ప్రభుత్వం నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందేటట్టు ఆ రోజు ఆ మహానుభావులు తీసుకున్న నిర్ణయాల వల్లనే ఇప్పుడు మనం అటువంటి ఒక భరోసా ఇవ్వగలుగుతున్నాం సామాన్యుడికి. ఎంతోమంది చితికిపోతున్నారు, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు. కానీ సమాజంలో ఈ రోజుకి కూడా పేదరికం ఉంది. ఏ విధంగా రైతులు నష్టపోయారు, ఎందుకు ప్రభుత్వం ఆదుకోలేకపోతుంది? నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు 4 జిల్లాల్లో పర్యటించి విస్తృతంగా రైతాంగాన్ని ఆదుకోవాలి, ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా ప్రభుత్వం వెనకాడకూడదని పదే చెప్పినా కూడా ప్రభుత్వం మొండి వైఖరితోటి వాళ్ళకి నిలబడలేదు. ప్రజాస్వామ్యంలో మనందరికీ కూడా ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సరైన రీతిలో స్పందించినప్పుడు ప్రతిపక్ష పార్టీగా, ఒక పౌరుడిగా మనందరికీ కూడా ప్రశ్నించే హక్కు ఉంది. ధైర్యంగా మనందరం కలిసికట్టుగా ఈ చలో అసెంబ్లీ కార్యక్రమం ఎప్పుడైతే వాళ్ళు అసెంబ్లీ నిర్వహిస్తారో ఆ రోజున మనందరం కూడా మన నాయకత్వం ఏంటో, మన జన సైనికులు ఏంటో, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ బలం ఏంటో ఖచ్చితంగా మనం ఆ రోజు చలో అసెంబ్లీ రోజు మనం చూపిద్దాం. తెలవాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి, ఈ ప్రభుత్వానికి తెలవాలి, ఈ ముఖ్యమంత్రికి తన మంత్రివర్గానికి తెలియాలి ఏ విధంగా వాళ్ళు ఈ రోజున ఇబ్బందికరమైన పరిపాలన చేస్తున్నారు, సామాన్యుడికి ఉపయోగపడని పరిపాలన చేస్తున్నారు,
ఏ విధంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి రాజ్యాంగంలో ఉన్న స్పిరిట్ని ఏ విధంగా వీళ్ళు కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని మనకు తెలియాలి. ఈరోజు కోర్టులు ఉన్నాయని చెప్పి మనం ఏదో ఒక ఆశ, కనీసం జ్యుడిషియరీ ఉంది, రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కోర్టుకి వెళ్ళి మనం ఒక వెసులుబాటు తెచ్చుకోవచ్చు అన్న కొంచెం ఆశ ఉంది. కోర్టుల పైన కూడా వీళ్ళు నిందలు వేసి అక్కడున్న జడ్జెస్ని, ఆఫీసర్ల మీద కూడా వీళ్ళు రకరకాలుగా దుర్భాషలు ఆడుతుంటే నమ్మకం పోయింది ప్రజల్లో. ఎక్కడ పోతాడు ఒక సామాన్యుడు ఈ రోజున? ఎప్పుడైనా ఈరోజు 2 సంవత్సరాలు దాదాపు పూర్తవబోతోంది త్వరలోనే ఈ ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాక. ఎప్పుడైనా ఎవరితో ఇంటరాక్ట్ అయ్యాడో చెప్పండి? మీరు ఎక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారో చెప్పండి? అదే మన పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా పత్రికా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అందరి దగ్గర నుంచి ప్రశ్నలు తీసుకుని దానికి సమాధానాలు చెప్తారు. ఎందుకు ఈ ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేడు? ఎందుకు ఈ రోజు వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఇప్పుడు జరపలేదని నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుసుకోండి ఏ విధంగా ప్రజలు వాళ్ళ భావాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనందరం కూడా ఒకే అంశంపైన మీరు గుర్తుపెట్టుకోండి. పార్టీ పిలుపు మేరకు పార్టీ అధ్యక్షులు ఏ విధంగా మనని ఆదేశాలు జారీ చేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ విధంగా మీరు పనిచేయండి అని ఎప్పుడైతే ఆయన పిలుపునిస్తారో దాన్ని 100% ప్రశ్నించకుండా స్వీకరించి ఆ కార్యక్రమాల్లో మనం నిమగ్నమయ్యేటట్టు మీరందరూ కూడా సిద్ధమవ్వండి. అనేక కార్యక్రమాలు మనకు ఉన్నాయి. చాలామంది అనుభవాలు, చాలామంది ఎప్పటి నుంచో ప్రయాణం చేసిన వ్యక్తులు. ఉదయం నేను కొంతమంది మహిళలతో మాట్లాడుతుంటే నాకు నిజంగానే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే పీఆర్పీ సమయం నుంచి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టుకుని పార్టీ కోసం, ఒక మంచి నాయకత్వం కోసం, సమాజంలో ఒక మార్పు వస్తున్న ఉద్దేశంతో పాపం రాత్రి పగలు వాళ్ళు కూడా ఒక తపనతో పనిచేసిన మహనీయులు చాలామంది ఉన్నారు. పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా నమస్కరించుకుని ఈరోజు చెప్పుకునేది ఏంటంటే తప్పకుండా ఆ ఆశయ సాధన కోసం ఏ విధంగా మనం కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నామో ఆ సిద్ధాంతాలకి మనం ఎక్కడ కూడా తప్పకుండా ప్రజల జీవితం కోసం, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేసే బాధ్యత మనందరిపైన ఉంది. దానికే కట్టుబడి ఉంటాం తప్ప స్వార్థ రాజకీయాల కోసమో, ఏ విధంగా మన నాయకుడి పైన కావాలని కొన్ని నిందలు వేస్తున్నారో, కావాలని కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారో దానికోసం మాత్రం జనసేన పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అటువంటి పొరపాట్లు చేయరని మీకు మనవి చేసుకుంటున్నాను. ఒక రోజున ఆ సమయం వస్తుంది, రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తారు ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్న చిత్తశుద్ధి, ఏ విధంగా ఆయనకున్న సినీ జీవితాన్ని కూడా వదులుకొని రాజకీయ జీవితం, రాజకీయ ప్రస్థానం కోసం ఆయన సిద్ధమయ్యారో, ఏ విధంగా మనం ఈ ప్రయాణం చేస్తున్నామో దాన్ని తప్పకుండా అందరూ కూడా గుర్తిస్తారు. మన వంతు మనం కృషి చేయాలి. యువత ప్రత్యేకంగా చాలా బాధ్యత ఉంది మీకు. ఎందుకంటే ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల గురించి. ఈరోజు మన ఆ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా కదిలొచ్చి ఈ పంచాయతీ ఎన్నికల్లో మీరు పాల్గొనండి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో పార్టీలకు సంబంధించింది కాదు, కానీ స్థానికంగా మీ అందరికీ కూడా రాజకీయ ప్రస్థానంలో చాలా ఇంపార్టెంట్ అంశం. పాల్గొనండి ఆ కార్యక్రమాల్లో, తెలుసుకోండి ఏ విధంగా ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతుంది, ఏ విధంగా మనం ఇంటింటికి తిరిగి ఓట్లు అడగాలి, ఏ విధంగా మనం పోలింగ్ ఏజెంట్లు పెట్టుకోవాలి, ఏ విధంగా మన ఓట్లు లెక్కింపులు జరగాలి, ఈ ప్రక్రియ మీరు తెలుసుకోవాలి. అందుకనే ఆ పిలిపిచ్చారు. మీరందరూ కూడా రాబోయే ఎన్నికల్లో ఎక్కడికక్కడ మీరు నామినేషన్లు దాఖలు చేయండి, నిలబడండి. ఎన్ని ఓట్లు వస్తాయని కాదు, మీరు ఇంటింటికి తిరగండి, ధైర్యంగా మీరు చెప్పుకోండి నా సిద్ధాంతాలు ఇవి, నేను ఒక మంచి నాయకుడు నమ్ముకున్నాను, నా ప్రస్తావన ఇది, దీనికోసం నేను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నేను ఇంకా నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను, అందరినీ సమానంగా చూస్తాను, అందరికీ మేలు చేసే విధంగా నేను ఒక సర్పంచ్గా ఎన్నికైతే మంచి చేస్తానని మీరు ముందు రండి. చాలామంది యువత ఇతర దేశాల నుంచి కూడా మన వాళ్ళు తిరిగి వచ్చి చదువుకున్న యువత ముందుగా నేను సర్పంచ్గా పనిచేస్తానని చాలామంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. అద్భుతం. అందులో మహిళలు ప్రత్యేకంగా ఎన్నో స్టోరీస్ మనం చదివాం. పంజాబ్లోను, హర్యానాలోను. నేను కూడా పూనాలో ఒకరోజు ఒక యూనివర్సిటీకి వెళ్ళి నేను సర్టిఫికెట్లు ఇస్తుంటే ఆ యూనివర్సిటీ కేవలం లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాలి యువతలని దాంతో ఒక కోర్స్ చేస్తున్నారు, పోస్ట్ డిగ్రీ కోర్సు. ఆ కోర్సులో కూడా నేను చూసింది చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, మహిళలు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉద్యోగాలు వదులుకుని రాజకీయ ప్రస్థానం కోసం ముందుకు వస్తున్నారు. కానీ మీ అందరికీ ఆల్రెడీ ఒక అవకాశం ఉంది. మీకు తెలుసు జనసేన పార్టీ ఏ విధంగా మనం ఈ ప్రయాణం చేస్తున్నాం, ఏ విధంగా మనకు ఒక చక్కటి కార్యాలయం ఉంది,
ఏ విధంగా జిల్లా స్థాయిలో మనకి నాయకత్వం ఉంది. మీరందరూ కూడా అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటరీ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ నాయకత్వం వచ్చేటట్టు దయచేసి మీ వంతు మీరు పాల్గొనండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని ప్రతి యువత కూడా అందులో పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోండి. అన్ని గ్రామాల్లో కూడా మన మనుషులు, మన నాయకులు, మన జన సైనికులు నామినేషన్లు దాఖలు చేయాలి. వేయండి, మీరు ఈ ప్రాసెస్లో పాల్గొనండి, అనుభవించండి. తద్వారా మీకు ఈ అనుభవం ద్వారా రాబోయే రోజుల్లో మనం చేసే కార్యక్రమాల్లో మీకు బలం ఇస్తుంది. దానికోసమే ఆ పిలుపు, దాన్ని మిమ్మల్ని గౌరవించమని నేను కోరుతున్నాను. ప్రతి సందర్భంలో కూడా ఈ మీటింగ్ల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఒకటే, అదేంటంటే నిజాయితీగా మాట మీద నిలబడి ప్రజా జీవితంలో మనం అంకిత భావంతో పనిచేస్తే తప్పకుండా ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే స్వాతంత్రం సందర్భంగా ఆ రోజున వాళ్ళు అడిగేసినప్పుడు ఎవరు కూడా బ్రిటిష్ పాలకుల్ని పక్కదోసేస్తామని అనుకోలేదు. ఆయుధాలు లేవు, పోరాటానికి ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు, సమాచారం అందించాలంటే 3 రోజులు 5 రోజులు పట్టేది, ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క జిల్లాకి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఆ రోజు చేసిన పిలుపు, ఏ విధంగా మరి అటువంటి పాలకుల్ని, అటువంటి సైనికుల్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టి మన స్వాతంత్రం ఆ రోజు సాధించుకోగలిగామో అదే స్ఫూర్తితోటి మనం కూడా రాబోయే రోజుల్లో మన ప్రయాణం చేయాలి. మీరందరూ కూడా దయచేసి ఒక మంచి మనసుతోటి, ఏ విధంగా ఒక అంకిత భావంతో ఆ రోజు కష్టకాలంలో 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారో గుర్తు చేసుకోండి. ఆ రోజున మరి ఎవరి దగ్గర నుంచి కూడా సపోర్ట్ లేకపోయినా, కుటుంబ సభ్యులు కూడా చివరికి ఆయనకి దూరంగా ఉన్నా కూడా, అయినప్పటికీ ఒక పిలుపు మేరకు ఆయన ఆత్మ చాలా బలంగా మనం ఇది చెయ్యాలనే ఒక నిర్ణయంతో ఆయన ముందుకొచ్చి ఆ రోజున జనసేన పార్టీ స్థాపించారు. ఆ రోజు నుంచి ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. రోజు రోజుకి మనం బలం పెరుగుతోంది, మనలో కూడా మంచి నాయకత్వం ఎదుగుతోంది. అది కూడా మనం ఎంతో గర్వపడాలి. ఎందుకంటే ఒక ప్రయాణంలో భాగంగా కొన్ని అంశాలు మనం నేర్చుకుంటాం. ప్రతిరోజు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఆ పొరపాట్లను అధిగమించుకొని రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా పనిచేద్దామనే ఆలోచనతోటి మన నాయకులు అన్ని చోట్ల కూడా కష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా మనకి ప్రజాదరణ ఉంది, మన నాయకుడి పైన నమ్మకం ఉంది. కానీ ఆ ఆదరణని మనం మలుపుకోవాలి, అర్థం చేసే విధంగా మనం పనిచేసుకోవాలి. మీరందరూ కూడా మీ గ్రామాల్లో, మీరు మీ ప్రాంతాల్లో తప్పకుండా కొంతమంది ప్రభావితం చేసేటట్టు మీరు పనిచేయండి. మన పార్టీ సిద్ధాంతాల గురించి, మన నాయకుడి గురించి, మనం చేస్తున్న కార్యక్రమాల గురించి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, కరోనా అప్పుడు బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు మన జన సైనికులు చేసినట్టు. అద్భుతంగా సేవా కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకంగా గుంటూరు కృష్ణా జిల్లాలో కనీవినియర్గని రీతిలో ప్రతి గ్రామాల్లో కూడా ఏదో విధంగా కొంతమందికి సహాయ కార్యక్రమాలు చేయాలి, అందుబాటులో ఉండాలనే ఒక ప్రయత్నం చాలా గొప్పగా చేశారు. ఎవరు ఊహించని విధంగా, ఎవరికి రాని ఆలోచన, ఆయన పుట్టినరోజున ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో గర్వపడే విధంగా చేశారు మన జన సైనికులు, మన నాయకులు. అటువంటి వ్యక్తులు మన పార్టీలో ఉన్నారు. స్వార్థం లేకుండా ప్రజా జీవితంకి అంకితమయ్యే వ్యక్తులు చాలామంది ఉన్నారు. దయచేసి వాళ్ళని గౌరవించండి, వాళ్ళకు ఉన్నత స్థానం కల్పించేటట్టు మన అందరం కూడా ప్రయత్నం చేసుకుందాం. నాయకత్వం అంటే ఎప్పుడు సమిష్టిగా ఉండాలి తప్ప మన వరకు మనం చూసుకున్నాంలే సరిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. అనేక అంశాలపైన లోతుగా మనం ఆలోచించుకోవాలి, అందరినీ కలుపుకోవాలి. ఒక కులానికో, మతానికో, ఒక ప్రాంతానికో కట్టుబడి ఉంటే ఈ వ్యవస్థను మనం నడపలేం. అందరినీ కలుపుకునే విధంగా మనం ముందుకు రావాలి. ఒకే మాట మీద, అది ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం, ఆయన సిద్ధాంతాన్ని మనం నమ్మాం. సమాజంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది మన జనసేన వలన. మంచి పాలకులుగా మనం ఎదుగుతాం. మనకి అవకాశం ఈ రాష్ట్ర ప్రజలు ఇచ్చినప్పుడు తప్పకుండా మనం ఆ విధంగా పరిపాలించి ప్రతి సామాన్యుడు కూడా న్యాయం చేసే విధంగా, ఈ రాజ్యాంగంలో ఉన్న స్ఫూర్తిని నిలబెట్టే విధంగా మనందరం కూడా అంకిత భావంతో పనిచేస్తామని మీరందరూ కూడా ఆ బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగినాయి మన పార్టీ ఆఫీస్లో. దూర ప్రాంతాల నుంచి అయినా సరే మీరందరూ ఉదయమే వచ్చినందుకు పేరున పార్టీ అధ్యక్షుల వారి తరఫున, పార్టీ తరఫున మీకు మనస్ఫూర్తిగా నేను నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాలు మనం ఏం చేసుకున్నా కూడా ఈ విధంగానే కలిసికట్టుగా చక్కగా చేసుకుందాం. ఎక్కడ వెనకాడని నాయకులు మన దగ్గర ఉన్నారు. నేను అన్ని మీటింగ్లో ఇదే చెప్తాను. ఏదో వేదిక పైన కూర్చున్నారు కాబట్టి వాళ్ళకు స్థానం కల్పించాం కాబట్టి వాళ్ళే నాయకులను అనుకోబాకండి.
మన జనసేన పార్టీలో అదే వేదిక పైన కూర్చున్న వ్యక్తులు అవసరమైతే మీతో పాటు క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే వ్యక్తులే వాళ్ళు, ఎక్కడ వెనకాడరు. అటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది. నిజాయితీగా ఉంటున్నారు, కష్టపడుతున్నారు, మీకు అందుబాటులో ఉంటారు. ఖచ్చితంగా మన పార్టీని ఇంకా ముందు తీసుకెళ్లేటట్టు మనందరం కూడా కృషి చేద్దామని మరొకసారి పిలిపించుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకి పార్టీ అధ్యక్షులు వారి తరఫున మరొకసారి గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.